మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ జీవితాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు మీ భాగస్వామిని వెతికే ఛాన్స్ కూడా ఇవ్వండి. మీకు మీరే డిసైడ్ చేసుకోవద్దు, మీకు మీరే నిర్ణయాలు చేసేయొద్దు. కొంతమంది వాళ్ళకు వాళ్లే ఓన్గా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నా, కొంతమందికి ఏడ్చోలే పోవే అన్నట్టు ఉంటుంది. ఓకే, ఏమైంది, ఏడ్చావులే పో, అడిగిపోతా, నేను అడిగిపోను, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. దేవునికి స్తోత్రం. నీకయిద్ది ఏంటి, ఒకరోజు పెళ్లి కాదు, బతుకంతా పెళ్లి అయింది. అది ఆడపిల్లలకి మగపిల్లలకి మొత్తానికి చెప్తున్నా. న్యాయమా కాదా? నేను ఇలాగ నా ఇష్టానికి నేను బతికేస్తే దేవుడు నన్ను లెక్క అడిగితే నేనేం చెప్పాలి? ఛీ, ఇది న్యాయం కాదు. నా తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా తల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒకవేళ నాకు ఇష్టమైందైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా నేను అడుగు వేయకూడదనేటువంటి నీతి ఎంతమంది పిల్లల్లో ఉంది ఈరోజు? సో బయట ప్రపంచాన్ని వదిలిపెడితే దేవుని బిడ్డలుగా ఉన్న మీరైనా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల బాధ్యతలు నెరవేర్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయిపోయింది.